మనందరికీ తెలిసిన ఎమోషనే కదా, కానీ చాలాసార్లు దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. సరే, ఈరోజు మనం కోపం వచ్చినప్పుడు అసలు మనలో ఏం జరుగుతుందో విడమరచి చూద్దాం. మనకు కోపం వచ్చినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? అదో పెద్ద ప్రశ్న. అది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమేనా, లేక దాని వెనుక ఇంకా చాలా ఉందా? మనం సాధారణంగా అనుకునేదానికి అసలు వాస్తవానికి చాలా తేడా ఉంది. ఓకే, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, కోపమంటే కేవలం ఒకే ఒక భావోద్వేగం కాదు. అది 4 విషయాల కలయిక. 1, మనలో మనం మాట్లాడుకునే మాటలు, మన మైండ్లో వచ్చే థాట్స్. 2, జరిగిన సంఘటనల గురించి మన మనసులో మెదిలే చిత్రాలు. 3, కడుపులో తిప్పడం, భుజాలు పట్టేయడం లాంటి శారీరక ఫీలింగ్స్. ఇక 4ది, ఆ కోపాన్ని మనం బయటికి ఎలా చూపిస్తామనేది. ఈ 4 కలిస్తేనే కోపం యొక్క పూర్తి అనుభవం వస్తుంది. మనలో చాలామంది ఏమనుకుంటాం? ట్రాఫిక్లో ఇరుక్కుంటేనో, లేదా ఎవరైనా మనల్ని ఏదైనా అంటేనో, అలాంటి బయటి సంఘటనల వల్లే మన కోపం వస్తుందని నమ్ముతాం. కానీ ఈ విశ్లేషణ ప్రకారం ఇక్కడే మనం ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. సరే, ఇక్కడే మనం చేసే పెద్ద పొరపాటేంటో చూడండి. సాధారణంగా మనమేమంటాం? ఫలానా సంఘటన నాకు కోపం తెప్పించింది అని. కాని అసలు నిజమేంటంటే, ఆ సంఘటన గురించి నాలో వచ్చిన ఆలోచనలే నాకు కోపం తెప్పించాయి. చూసారా ఆ తేడాని? అసలు సమస్య సంఘటనలో లేదు, దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నదానిలోనే ఉంది. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మరి ఈ విషయాన్ని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం మనం ఒక రకమైన కోపం శవపరీక్ష చేద్దాం. అంటే 6 భాగాల మోడల్ను ఉపయోగించి కోపం ఎలా మొదలవుతుంది, ఎలా పెరుగుతుంది, దాని పర్యవసానాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూడొచ్చు. ఈ విశ్లేషణ మనకొక క్లారిటీ ఇస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నదే ఆ 6 భాగాల మోడల్. ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. ఒక ట్రిగ్గర్తో మొదలై చివరికి ఒక ఫలితంతో ముగుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి, ప్రతి లింక్ తర్వాతి లింక్కు దారితీస్తుంది. ఇది మనం ఊహించగలిగే ఒక క్రమంలోనే జరుగుతుంది. ఆ కోపమనే గొలుసులో ఉన్న 6 లింకులు ఇవే. మొదటిది ట్రిగ్గర్, అంటే కోపాన్ని రేకెత్తించే సంఘటన. రెండోది మన ఆలోచనలు. మూడోది ఆ తర్వాత కలిగే అనుభవం. 4వది ఏదో ఒకటి చెయ్యాలనే కోరిక. 5వది దాన్ని బయటికి ఎలా చూపిస్తామనేది. ఇక చివరిగా 6వది దానివల్ల వచ్చే ఫలితాలు. ఇప్పుడు ఈ మోడల్ను ఒక నిజజీవిత ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మరి ఈ మోడల్ నిజజీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దామా? దీనికోసం మనం ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలవబోతున్నాం. అతని పేరు హార్వే, ఒక కోపిష్టి బాస్. హార్వే కథను మనం ఫాలో అయితే ఈ 6 దశలు ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, మొదటి భాగంతో మొదలు పెడదాం. ట్రిగ్గర్. అసలు ఈ గొలుసుకట్టు చర్యను ఏ సంఘటన ప్రారంభించింది? హార్వే విషయంలో ట్రిగ్గర్ ఏంటంటే, అతని దగ్గర పనిచేసే మరియా అనే ఉద్యోగి అందుబాటులో లేని రూఫింగ్ షింగిల్స్ను 3 రోజుల్లో డెలివరీ చేస్తామని వాగ్దానం చేసింది. అది కూడా 3వసారి. చూడ్డానికిది పనిలో జరిగిన ఒక సాధారణ పొరపాటులాగే అనిపించొచ్చు, కానీ అది పదే పదే జరగడమే హార్వే కోపానికి ట్రిగ్గర్ అయింది. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వెళుదాం. ఆలోచనలు. గుర్తుంచుకోండి, ట్రిగ్గర్ ఒక్కటే మొత్తం కథ కాదు. ఆ చిన్న నిప్పును పెద్ద మంటగా మార్చేది మన అంతర్గత ఆలోచనలే. మరి ఆ సమయంలో హార్వే మనసులో ఏమనుకున్నాడో చూద్దాం. హార్వే ఆలోచనలు 3 విధాలుగా సమస్యను పెద్దది చేశాయి. మొదటిది, ఆ చిన్న పొరపాటును చాలా పెద్ద విపత్తుగా ఊహించుకోవడం. రెండోది, అయ్యో, ఈ పరిస్థితిని నేను అస్సలు తట్టుకోలేను అని నిరాశపడిపోవడం. ఇక మూడోది, తన దగ్గర పనిచేసేవాళ్లు ఖచ్చితంగా ఎలాంటి తప్పులు చేయకూడదు, వాళ్లు పర్ఫెక్ట్గా ఉండాలి అని పట్టుబట్టడం. ఈ ఆలోచనలే ఆ చిన్న సమస్యను పెద్ద విపత్తులా మార్చేశాయి. ఈ ఆలోచనల ప్రభావం హార్వే శరీరం మీద, అతని భావోద్వేగాల మీద ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. ఇది 3వ భాగం, అనుభవం. హార్వే తన కోపం తీవ్రతను 10కి 8గా చెప్పాడు. అంటే అది ఎంత తీవ్రంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదు, అతనికి విపరీతమైన తలనొప్పి, అజీర్తి కూడా మొదలయ్యాయి. దీన్ని బట్టి కోపమనేది కేవలం మానసికమే కాదు, అది శారీరకంగా కూడా ప్రభావం చూపుతుందని అర్థమవుతోంది. ఇక 4వ భాగం, చర్య తీసుకోవాలనే కోరిక. హార్వే ఆలోచనలు, శరీరంలో కలిగిన ఫీలింగ్సు ఇవన్నీ కలిసి ఒక బలమైన ప్రేరణను పుట్టించాయి. ఏదో ఒకటి చెయ్యాలే అనిపించింది. ఆ సమయంలో హార్వేకి కలిగిన తక్షణ కోరిక ఏంటంటే, నేను ఆమెను ఎదుర్కొని మాటలతో దాడి చెయ్యాలి. చూడండి,
కోపమనే భావనకు దానిమీద చర్య తీసుకోవాలనే కోరికకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. తర్వాత 5వ భాగం వ్యక్తీకరణ. అంటే ఆ కోరికను హార్వే నిజంగా బయటకు ఎలా చూపించాడు. హార్వే తన కోపాన్ని అస్సలు అదుపు చేసుకోలేకపోయాడు. కస్టమర్ల ముందే తన ఉద్యోగి మరియా మీద గట్టిగా అరిచాడు. సమస్యను అక్కడే పరిష్కరించకుండా తన ఆఫీసులోకి వెళ్ళిపోయి ఇంకా కోపంతో రగిలిపోయాడు. ఇది కోపాన్ని చాలా తీవ్రంగా బయటకు చూపించే ఒక పద్ధతి. ఇక చివరి భాగం 6వది ఫలితాలు. హార్వే అలా ప్రవర్తించడం వల్ల ఏం జరిగింది, దాని పర్యవసానాలు ఏంటి? ఇందులో కొన్ని స్వల్పకాలిక లాభాలు ఉన్నట్టు అనిపించినా దీర్ఘకాలిక నష్టాలు చాలానే ఉన్నాయి. స్వల్పకాలికంగా చూస్తే హార్వే కోపం పనిచేసింది అనిపించింది. అతను అరవడం వల్ల మిగతా సిబ్బంది కొన్నాళ్లపాటు చాలా జాగ్రత్తగా ఉన్నారు. తాత్కాలికంగా పొరపాట్లు కూడా తగ్గాయి. ఈ తక్షణ ఫలితాలు చూడగానే తన కోప ప్రవర్తనే సరైందని అతను అనుకునుండొచ్చు. కాని దీర్ఘకాలంలో జరిగిన నష్టాలు చాలా పెద్దవి. మరియాలాంటి మంచి ఉద్యోగులు పని మానేశారు. మిగతా సిబ్బంది అతనికి దూరంగా ఉండటం, అతన్ని తప్పించుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆ ఒత్తిడి వల్ల అతనికి దీర్ఘకాలిక కడుపు సమస్యలు కూడా మొదలయ్యాయి. అంటే అతని వ్యాపారం, సంబంధాలు, చివరికి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. మన వ్యక్తిగత కోప నమూనాని, అంటే మన సొంత సంఘటనల గొలుసును అర్థం చేసుకోవడమే దాన్ని కంట్రోల్ చేయడానికి మొదటి, ఇంకా అత్యంత ముఖ్యమైన అడుగు. ఈ పద్ధతిని మనం తెలుసుకుంటేనే మార్పు సాధ్యమవుతుంది. ఇప్పటిదాకా హార్వే కోపం గొలుసును చూశాం కదా, మరి మనలో ప్రతి ఒక్కరి కోపం గొలుసులా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. Please do subscribe.